హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. ఇక ఈరోజు కూడా ఓ సరికొత్త రియల్ హారర్ ఇన్సిడెంట్తో మీ ముందుకు రావడం జరిగింది. మరి ఈ స్టోరీ మొదలుపెట్టే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్. నేను చేసే వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేస్తే మన వీడియోస్ చాలామంది దగ్గరకు వెళ్తాయి. ఇక ఆలస్యం చేయకుండా కథలోనికి వెళ్ళిపోదాం. సూపర్ మార్కెట్లో కావలసినవన్నీ తీసుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటే టైం గడిచిపోతుంది. ఆ రోజు కూడా టైం తెలియకుండానే గడిచిపోయింది. చేతుకున్న వాచ్ చూసేసరికి రాత్రి 8:30 అయిపోయింది. అమ్మో, 8:30 అయిపోయింది, లేట్ అయిపోయింది అని కంగారుగా తీసుకున్న సరుకులన్నీ కౌంటర్ దగ్గరికి తీసుకొచ్చి ఒక్కొక్కటిగా బిల్ వేయడానికి ఇచ్చింది. అన్నీ చెక్ చేసి 895 రూపాయలు అయ్యింది అని చెప్పింది. నేను 2 500 రూపాయల నోట్లు ఇచ్చాను. మేడం, చేంజ్ లేదు, చేంజ్ కావాలి అని. అయ్యో, నా దగ్గర చేంజ్ లేదండి అన్నా. ఇంతలో నా పక్క నుండి ఇదిగోండి తీసుకోండి అని ఒక ఆవిడ చేంజ్ ఇచ్చింది. థ్యాంక్స్ అండి అని తీసుకున్నాను. బిల్ పే చేసి అవన్నీ తీసుకొని బయటికి వచ్చేసి ఆవిడ కూడా నా పక్కనే ఉంది. నాతో ఒక్కసారి మా ఇంటికి రండి అంది ఆవిడ. సమయానికి చిల్లర డబ్బులు ఇచ్చి షాప్లో నాకు సహాయం చేసింది. వయసు కూడా 30 రూపాయలు ఉన్నట్టుంది. చలాకీగా మాట్లాడుతూ మా ఇంటికి వెళ్ళే రూట్లోని తన ఇల్లు కూడా అని నన్ను ఇంటి దగ్గర దిగబెడతాను అని అంది. సరేనని నేను కొన్న సరుకులు ఆవిడ కారులో ఉంచి ఇద్దరం బయలుదేరాం. మా ఇల్లు సిటీకి దూరమే. ఆ రోజు అమావాస్య కావడంతో అంతా చీకటిగా ఉంది. వాళ్ళ ఇల్లు అని చెప్పి ఒక పాడుబడ్డ బంగ్లా చూపించింది. ఇప్పుడే వస్తానని చెప్పి లోపలికి వెళ్ళింది. నేను ఆమెను వెతుక్కుంటూ నేను లోపలికి వెళ్ళాను. లోపలంతా చీకటి. చీరతో చెమటలు తుడుచుకున్నాను. ఏదో చప్పుడు వినిపిస్తుంది. అటుగా వెళ్ళాను. మొబైల్ ఫోన్లో సిగ్నల్ కూడా లేదు. తలుపు కాస్త తెరిచి ఉండి తొంగి చూశాను. ఒక్కసారిగా నా గుండె ఆగినంత పని నాకు మాట పడిపోయినట్లు అనిపించింది. నన్ను తీసుకొచ్చిన ఆవిడ అమ్మాయి అక్కడ ఉంది. ఏవో లైట్లు వెలిగించి నా శరీరం చుట్టూ తిరుగుతుంది. ఆశ్చర్యంగా అది నా శరీరమే. మరి నేను ఇక్కడ ఎలా ఉన్నాను? నన్ను నేను తడిమి చూసుకున్నాను. అంతా గట్టిగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇదంతా ఏదో ఇంద్రజాలంలా ఉంది. ఇదేంటి, ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకున్నానేంటి?